నా కుటుంబ సభ్యులు ఇంత దూరం వచ్చి చాలామంది వచ్చేవాళ్ళు, కానీ నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను ఈ 250 కిలోమీటర్లు వచ్చి కదా, కానీ ఇప్పుడు చెప్తే చాలామంది వస్తారు, కానీ నేను పాత జిల్లాలో కూడా ఒక్కరికి చెప్పలా, నేను పనిచేసిన జిల్లాల్లో కూడా ఒక్కరికి చెప్పలా. చెప్తే ఏమవుతుంది, వాళ్ళు ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి రావాలనుకోండి 500 కిలోమీటర్లు అవుతుంది, వస్తూ ఏమైనా అయిందనుకోండి అప్పుడు నేను కదా బ్లేమ్ అయ్యేది, ఆయన పిలవకపోతే మేము రానని. ఇప్పుడు వికారాబాదు అట్లా ఆ ఉద్దేశంతో, అంటే కీడెంచి ఏదో మేలెంచాలంటారు కదా, ఆ విధంగా నేను ఎవరికి చెప్పలేదు. అయినా మా వాళ్ళకి ముందు మీరు ఒక్కొక్కరే రండి అని చెప్పాను, కానీ కాదు ఇంత ఇదవుతుందని వాళ్ళు అంటే విత్ రమ్మని చెప్పాను. తక్కువ సమయంలోనే వాళ్ళు తయారై వచ్చినారు. వాళ్ళందరికీ కూడా నేను చాలా కృతజ్ఞుడిని. వాళ్ళు కూడా నాకు అట్లా సపోర్ట్ చేస్తారు. నేను కూడా వాళ్ళకి ఆ విధంగా ముందుండి నడిపించడానికి నేను సహాయశక్తిలా కృషి చేస్తూ ఉంటారు. నా సర్వీస్లో చాలామంది సహకరించారు. నా దగ్గర పనిచేసిన నా పర్సనల్ వ్యక్తిగత సిబ్బంది, మన డ్రైవర్లు 2, తర్వాత అటెండర్లు 2, ఆ తర్వాత నా సీసీ పాపం నా దగ్గర ఉన్నప్పుడు ఆయనకు 2 సార్లు యాక్సిడెంట్ అయింది. ఒకసారి కాలు ఇరిగింది, ఈసారి 2 దగ్గర చేతులు ఇరిగినాయి. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఎంత చెప్పాను బాబు అట్లా కాదురా ఇట్లా అంటే తను వినలేదు, కానీ ఆయన బాగానే ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే కలెక్టరేట్ సిబ్బంది దాదాపు ఒక 60 మంది వాళ్ళు కూడా చాలా మంచిగా సహకరించారు. నాకు 5 సూపరింటెండెంట్లు, వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు. నా దగ్గర సూపరింటెండెంట్లు చేసిన వాళ్ళు కూడా వేరే జిల్లాల్లో తహసీల్దార్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు. అంటే సహకరించారంటే ఏంటి, ఆ ఊరు మంచిదా అని అడిగాడంట పోతూ ఒక ఆయన. అంటే ఆ ఊరు మంచిది అంటే ఆయన ఏమన్నాడు, ఊరు మంచిది ఉంది చెడ్డగా ఉంది ఏమనలే, నీ నోరు మంచిదైతే ఊరు మంచిదే. అట్లా ఆ విధంగా నేను తెలంగాణ సామెతలు చాలా చెప్తాను, మీరు నా నోటి ద్వారా చాలా విన్నారు. కాబట్టి దయచేసి ఆ విధంగా చేసుకున్నాను. కాబట్టి నేను చేయించుకున్నానా మీరు చేశారా అనేది పక్కన పెడితే మీ అందరికీ నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచెప్తూ, మిమ్మల్ని ఏమైనా నేను అంటే మన ఈ అడ్మినిస్ట్రేషన్ సందర్భంగా ఏమైనా మీకు అనరాని ఏమన్నా అని ఉంటే, ఆ తర్వాత ఇంకేమైనా మీకు ఇబ్బంది పెట్టి ఉంటే, మీకు పర్సనల్గా కానీ మెంటల్గా కానీ మీకు ఇబ్బంది పెట్టి ఉంటే దానికి నేను మిమ్మల్ని అందరినీ మన్నించమని కోరుతున్నాను. అది నా వ్యక్తిగతం కాదు, అడ్మినిస్ట్రేషన్ ఇంట్రెస్ట్లో నేను ఆ విధంగా ప్రవర్తించి ఉంటాను. అది మీరు అన్యథగా భావించకుండా, మీరు ఇప్పుడైతే ఎట్లయితే నేను ఎవరిని కూడా సబార్డినేట్గా చూడలేదు, నేను ఒక మిత్రుడిగానే భావించాను. ఆ మిత్రత్వం మనకి ముందుగా కొనసాగాలని కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వనండాల్.